రైట్ టైమ్స్ ఛానల్ను వీక్షించేటటువంటి ప్రేక్షక మహాశైలకి భక్తాగ్రేశ్వరులకి అందరికీ మార్గశిర మాస ధనుర్మాస శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు. ఇప్పుడు మనం స్వామివారు నా చేత చెప్పించినంత వరకు మనము స్వామివారి తాలూకు గొప్పతనాన్ని తిరుమల శిఖరాగ్రంలో సప్తశైల గిరివాసుడై వెంకటాచలం పైన వేంచేసి ఉన్నటువంటి శ్రీవారు శ్రీ వెంకటాచలపతి యొక్క విశేష వైభవాన్ని కొంతవరకు స్వామివారు మన నోట పలికించినంత వరకు చెప్పుకుని ఆనందించి తరిద్దాం. మొదటగా అమ్మ ధ్యానంతో మొదలు పెడదాం. ఎందుకంటే జనరల్గా కూడా మనకి ఇంట్లో ఏదైనా కావాలంటే మొదట వెళ్ళేది అమ్మ దగ్గరికి వెళతాం. అమ్మకి అమ్మ నాకు ఇది కావాలి నాన్నగారితో చెప్పు అని అంటే డైరెక్ట్గా మనం నాన్నగారి దగ్గరికి వెళ్ళే ధైర్యం సరిపోదు కాబట్టి అమ్మను ఆధారం చేసుకుని నాన్న దగ్గరికి చేరుతాం. అప్పుడు మనకేం కావాలనేది తీరుతుంది. కాబట్టి శ్రీ వెంకటాచలపతి తాలూకా గొప్పతనాన్ని ఒక్క ముక్కైనా చెప్పగలిగే అవకాశం రావడమే మానవ జీవితం సార్థకం అవడము అనుకుంటే ఆయన గురించి ఒక 4 ముక్కలు చెప్పే అవకాశం రావడం నాకు మహద్భాగ్యంగా భావిస్తూ మొట్టమొదట ఆ జగజ్జనని జగదంబ అయినటువంటి తిరువేంకటనాథుడి పట్టపురాణైనటువంటి శ్రీమేధ అలమేలు మంగమ్మని నిరతానపాయనైనటువంటి ఆ తల్లిని ప్రార్థన చేస్తూ స్వామివారి తాలూక వైభవాన్ని నా ముఖంగా చెప్పించు తల్లి అని ఆమెను ప్రార్థన చేస్తూ తిరిగి విషయంలోకి వెళదాం. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణు పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధిని. అలవేలు మంగమ్మకు అనేక దాసోహాలు సమర్పించుకుంటూ స్వామివారి వైభవాన్ని అమ్మ ఈ పూట చెప్పించాలని అమ్మే పలకాలని కోరుకుంటూ అమ్మకు పాదాభివందనాలు మనోవాక్కాయ కర్మల ద్వారా సమర్పించుకుంటూ ప్రారంభిద్దాం. వెంకటాచలము వేం అంటే పాపములు, హఠత్ అంటే పాపములను తొలగించున్నది, చలము అంటే కొండ. వెంకటేశ్వరుడు పాపాలను తొలగించువాడు. ఆయన్ని ఎవరైతే ఆ స్వామివారు ఉన్న తీరే ఇలా తనని చూపిస్తూ ఇంకో చేతితో తన పాదాలను చూపిస్తూ కటి వరద హస్తాలతో శాలిగ్రామ స్వరూపుడై సప్తశిలారూఢుడై ఉన్నాడు స్వామి. అంటే పాపాలను ఒక్క నామస్మరణ చేత ఆయనని సభక్తిపూర్వకంగా ఆశ్రయించిన చేత ఆయన మనం చేసుకున్నటువంటి ఆగామి, సంచిత, ప్రారబ్ధ అనేటటువంటి 3 రకాల కర్మలు ఉంటాయి మానవ జీవితానికి. కాబట్టి ఆ పాపాలను తొలగించి తిరిగి ఆయన్ని చేరుకునేటటువంటి మార్గాన్ని చూపించడమే వెంకటాచలపతి తాలూకా అవతార వైశిష్యం. ఎలాగనంటే ప్రతి 84 లక్షల జీవరాశుల తరువాత మానవ జన్మ వస్తుంది అంటారు. అంటే ఈ 84 లక్షల జీవరాశుల జన్మలలో నానా యోనులలో కీటకాలుగా, క్రిములుగా, జలచరాలుగా, భూచరాలుగా, కేచరాలుగా నానా విధములైన జన్మలను పొట్టి ఇన్ని జన్మల తాలు ఒక పుణ్యాన్నంతటినీ ఒక చోట చేర్చి, సరే ఈ జీవికి మనిషిగా పుట్టి నన్ను సేవించి నవవిధ భక్తి మార్గాల్లో నన్ను చేరుకునేటటువంటి అవకాశాన్ని ఇస్తాను, పరమపదాన్ని ఇస్తాను, కైవల్యాన్ని ఇస్తాను అని చెప్పి ఆ కలియుగనాథుడైనటువంటి వెంకటనాథుడు మన ఇలా అనుగ్రహించి మానవ జన్మని ఇచ్చారు. అందుకే చెప్తారు జంతువునాం నర జన్మ దుర్లభం. జంతువునాం అంటే జీవులన్నింటిలోనూ మానవ జన్మ రావడం అనేది చాలా దుర్లభమైనటువంటి విషయం. అయితే ఈ జన్మ వచ్చినప్పుడు దీనిని సార్థకత చేసుకుని తన్ని చేరుకోమన్నాడు పరమాత్ముడు. మనం ఒక్కడుగు ఆయన వైపు వేసిన 9 అడుగులు ఆయన వేసి తన దగ్గరికి మన చేర్చుకుంటాను అని చెప్తున్నాడు పరమాత్ముడు. అయితే ఈ వెంకటాచలం అంతా కూడా శాలిగ్రామ స్వరూపము. ఆ కొండ ఎక్కడమే అనంత కోటి జన్మల ఫలప్రదం. అనంతమైన ఘోరమైనటువంటి పాపాలను తొలగించేటటువంటి దివ్య ధామం అది.
అయితే ఈ వెంకటాచలంలో ఉన్న ప్రతి వృక్షము ఒక ఋషీశ్వరుడు. అంటే ఎందుకంటే అండి వెంకటాచలాన్ని కలియుగ వైకుంఠము అని చెప్తారు. స్వామి వైకుంఠం నుంచి మహాలక్ష్మిని వెతుక్కుంటూ సరాసరి వెంకటాచలం మీద పాదం పెట్టారట. కాబట్టి ఆయన కలియుగంలో వెంకటాచలాన్ని వైకుంఠం చేసుకుని అలరాడుతున్నాడు స్వామి. ఇక ఆ స్వామి వక్షస్థలంలో అమ్మలిద్దరూ ఉంటారు. అనపాయునులే స్వామిని క్షణకాలం విడవకుండా ఉంటారట. ఎందుకు అలా ఉంటారు అమ్మలు అనంటే, ఈ కలియుగంలో భక్తులకి ఆవేశం ఎక్కువ, ఆక్రోశం ఎక్కువ, ఈర్ష్యాద్వేషాలు ఎక్కువ. ఎందుకు అంటే కలి ప్రభావం చేత ఇవన్నీ వారికి తెలియకుండానే వారు చేసేస్తూ ఉంటారు. ఈ కామక్రోధ లోభ మద మాత్సర్యాలు అనేటటువంటి హరిషద్వర్గాలకు లొంగిపోయి పాపాలు చేస్తూ ఉంటారు. చేయకూడని పనులు ఎన్నో చేస్తూ ఉంటారు. ఎవరికైనా కూడా తల్లి రక్షణ, తండ్రి శిక్షణ. తండ్రి కోపం వచ్చి పిల్లల మీద ఎంత పెద్దగా కోప్పడిపోతాడో, కొట్టేస్తాడో, తిట్టేస్తాడో, పిల్లలకి ఏమైనా అయిపోతుందో అని చెప్పి మన ఇంట్లో కూడా తల్లులు పిల్లల్ని ఒక కాపు కాసి తండ్రికి సర్ది చెప్పడం అనే విషయాన్ని సర్వసామాన్యంగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ రక్షించేటటువంటి ఆ బాధ్యతలో స్వామికి ఏమైనా చిన్న కిణుకు వస్తుందేమో పిల్లల మీద, అది రాకుండా స్వామి వారు మన బిడ్డలే, శాంతియుతంగా తీర్చిదిద్దండి, వాళ్ళని మీ పాదాలను ఆశ్రయించేటటువంటి సద్బుద్ధినివ్వండి, విష్ణుమాయను తొలగించండి అని అమ్మలిద్దరూ ముక్త కంఠంతో స్వామికి విన్నవించుకుంటారట మన తరపున. కాబట్టి అందుకని స్వామివారి వక్షస్థలంలో ఇరుపక్కల ఉభయదేవేరులిద్దరూ స్వామివారిని ఆశ్రయించి ఉంటారు మనల్ని రక్షించడం కోసం. ఈ వెంకటాచలంలో ప్రతి ఒక్క రాయ, ప్రతి ఒక్క పుట్ట, ప్రతి ఒక్క చెట్టు కూడా ఎంతో మహిమాన్వితమైనవి. ఎవరు రావాలంటే వాళ్ళు వెంకటాచలం ఎక్కి ఏమి చేయాలంటే అది చేయడానికి అనుమతి ఉండదండి. ఆ వెంకటాచల శిఖరం మీద పాదం పెట్టాలి అని అంటే కనుక అది ఎంతో పుణ్యం కావాలి, అమ్మ అనుమతి కావాలి, అయ్య ఆజ్ఞ ఇవ్వాలి. అయితే ఈ వెంకటాచలము 7 కొండలని చెప్పుకుంటున్నాం మనం. సప్తగిరులు అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, నీలాద్రి ఇలా 7 కొండలు ఉన్నాయి. ఈ 7 కొండల్లో 7వ కొండగా వెంకటాచలాన్ని చెప్తాం. అందుకనే స్వామిని వెంకటాచలాధీశుడు అని చెప్తున్నాం. ఈ 7వ కొండ పైన మనం చూస్తే కనుక కొండెక్కుతూ ఉంటే అండి, ఆఖరి టర్నింగ్ లో కొండెక్కేశాక ఆఖరి టర్నింగ్ లో ఒకసారి ఎడం చేతి వైపు కనుక మనం చూస్తే స్వామి మకర తోరణంతో సహా ఆ వెంకటాచలం కొండకి ఉండి సాక్షాత్కరిస్తాడు. మనకి వెంకటనాథుడు ఎలాగైతే ఆ శ్రీనివాసుడు సతులిద్దరితో కూడి వక్షస్థలంలో సతులిద్దరితో కూడి ఆ ఆనంద నిలయంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటారో, అదే విధంగా వెంకటాచలం 7వ కొండైనటువంటి వెంకటాచలానికి కూడా స్వామి మకర తోరణంతో సహా ఉంటారు. ఈసారి భక్తాగ్రేసరులందరూ స్వామివారి కొండకి వెళ్ళేటప్పుడు కొండెక్కాక ఆఖరి మలుపులో వెనక ఎడం చేతి వైపు చూసినట్టయితే స్వామివారి తాలూకా మూర్తిని వైభవంగా మనం దర్శనం చేసుకుని పునీతులం అవ్వచ్చు. అలాగే ప్రతి శుక్రవారం ఆ వెంకటాద్రికి ఆనుకుని ఉన్నటువంటి ఆ స్వామికి అభిషేకం చేసి పూలమాలను సమర్పించి అర్చక స్వాములంతా కూడాను నైవేద్యాది సమర్పణలు చేసుకుని వెళుతూ ఉంటారు. ఇలాగే కాకుండా అండి, వెంకటాచలం కొండ ఎక్కుతూ ఉంటే ఎంతో ఆనందకరమైన దృశ్యాలు మనకి కనపడుతూ ఉంటాయి. అసలు వెంకటాచలం మీద అడుగు పెడుతూనే మనకున్న ఈతి బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, చెప్పలేనన్ని కోరికలు కావచ్చు, ఆవేదనలు కావచ్చు, ఆరాటాలు కావచ్చు, ఏమైనటువంటివి కూడాను మనం మర్చిపోతాం, గుర్తుండదు. సదా అసలు ఆ వెంకటాచలం మీద అలా నడుస్తూ ఉన్నటువంటి భక్తుల్ని చూస్తే తరించిపోవచ్చు అని చెప్తాడు స్వామి. నన్నే దర్శనం చెయ్యక్కర్లేదు, నన్ను చూడటానికి వచ్చిన నా భక్తుల దర్శనం చేస్తే నన్ను చూసిన దానికంట అమితమైన ఫలితాన్ని నేను ఇస్తాను అని స్వామి కంకణబద్దులే మనకి చెప్తున్నారు. అంతేకాకుండా ఆ వెంకటాచలం పైన శ్రీవారి పాదాలు అంటే మొట్టమొదట శిలాతోరణం దాటుకుని కొంచెం ముందుకు వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే లోపలికి వెళితే శ్రీవారి పాదాలు ఉన్నాయి. మొట్టమొదటిగా స్వామి వైకుంఠం నుంచి నేరుగా పాదాలు
తను కాలు మోపినటువంటి ప్రదేశంగా దాన్ని భక్తాగ్రేశ్వరులందరూ కూడా ఎంతో ఆనందంతో తిలకించి అదృష్ట జీవులవుతూ ఉంటాం. అదేవిధంగా ఇంకా కిందకు వచ్చినట్టయితే ఆకాశగంగా అని ఉంది. పాప వినాశనం ఆకాశగంగా. ఆకాశగంగా స్వామివారికి ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల నుంచి స్వామి ఇక్కడ మన కోసం వేయించేసిన క్షణం నుంచి అనంతాళ్వార్లు మొదలైన నమ్మాళ్వార్లు వీళ్ళ మొదలైన వాళ్ళందరూ స్వామి కోసం ఆకాశగంగ దగ్గరికి వెళ్ళి తీర్థం తీసుకుని వచ్చి స్వామికి అభిషేకం చేసి తీర్థప్రసాదాలు తయారు చేసినటువంటి విశేషమైన ప్రదేశం. అలాగే పాప వినాశనం, అక్కడికి వెళ్ళి స్నానం చేసి స్వామివారిని గోవిందా అని పిలిస్తే నేనున్నాను అని పలుకుతాడు ఆ ఆర్త దీన జనావనుడైనటువంటి వెంకటనాథుడు. అలాగే స్వామి ఆ ఒక్క చూపులో గురువారం నేత్ర దర్శనం అవుతూ ఉంటుంది స్వామికి. ఆ నేత్ర దర్శనం చేత స్వామి ఆ తాలూకా నేత్రములు దర్శించడం చేత మనకున్నటువంటి ఏ ఈతి బాధలైనా, ఏ మానసిక బాధలైనా, మానసిక రుగ్మతలైనా కూడా స్వామివారి దయ వల్ల అవన్నీ కూడా దూరం అయిపోయి స్వామి యందు అనంతమైన భక్తిని కలిగి ఉంటామని, తద్వారా స్వామి మనకిచ్చిన మానవ జన్మని సార్థకం చేసుకోగలుగుతామని స్వామి చెప్తారు. అలాగే ఇంకా చెప్తారు, వెంకటాచలంలోట ఒక గోవుని దానం చేసినా, ఒక హిరణ్యాన్ని దానం చేసినా, ఒక పుస్తక దానం చేసినా, ఇలా ఏ దానం చేసినప్పటికీ కూడాను అనంతమైన పుణ్య ఫలితాన్ని నేను ఇస్తాను అని వెంకటనాథుడు చెబుతూ ఉన్నాడు మనకి. అలాగే